టీమిండియా స్టార్ వికెట్ కీపర్ అయిన సంజు శాంసన్ కు తీవ్ర గాయమైనట్లు తెలుస్తుంది. ఆదివారం ఇంగ్లాండ్ తో జరిగిన 5వ టీ20 మ్యాచ్ లో సంజు శాంసన్ ఇండెక్స్ ఫింగర్ విరిగినట్లు సమాచారం. జోఫ్రా ఆర్చర్ వేసిన బౌన్సర్ సంజు గ్లౌస్ కు బలంగా తాకడంతో చూపుడు వేలు విరిగినట్టు తెలుస్తుంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, నెల రోజుల పాటు అతను ఆటకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంటుంది. ఈ గాయం కారణంగా అప్కమింగ్ రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ కు సంజు శాంసన్ దూరం కాబోతున్నాడు. అదే విధంగా ఐపీఎల్ 2025 ఆర్ఎంఏ మ్యాచ్లు ఏవైతున్నాయో వాటికి కూడా అతను దూరమయ్యే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. ప్రస్తుతం సంజు శాంసన్ తన స్వస్థలంకు తిరిగి వెళ్లిపోగా త్వరలోనే బెంగళూరులోని ఎన్సీఏలో చేరి రీహాబిలిటేషన్ అయితే తీసుకోబోతున్నాడు. ఎన్సీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే సంజు శాంసన్ మళ్లీ ఆటను మొదలు పెట్టబోతుంటే ఇతని గాయం పైన బీసీసీకి చెందిన అధికారి మీడియాకైతే ఈ విధంగా తెలిపాడు. సంజు శాంసన్ కుడి చేతి చూపుడు వేలు విరిగింది. ఈ గాయం నుంచి కోలుకోవడానికి దాదాపుగా అతనికి 5 నుంచి 6 వారాల సమయం పట్టబోతుంది. కాబట్టి అతను రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఆడే అవకాశాలు లేవు. జమ్మూ అదేవిధంగా కేరళ మధ్య ఫిబ్రవరి 8 నుంచి 12 మధ్య ఈ మ్యాచ్ అయితే జరగబోతుంటే ఈ మ్యాచ్ కు దూరం కాబోతుండడంతో పాటు ఐపీఎల్ ఆర్ఎంఏ మ్యాచ్ లో కూడా అతను అందుబాటులో ఉండే అవకాశాలు లేవని ఆ అధికారి అయితే మీడియాకు తెలిపాడు. ఈ విధంగా జరిగినట్లయితే రాజస్థాన్ జట్టుకు భారీ షాక్ తలగబోతుంది. రాజస్థాన్ జట్టుకు సంజు శాంసన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.